నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులోనే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. తెలుగు చాలా అద్భుతమైన భాష అని మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ వెల్లడి. సెప్టెంబర్ 1 నుంచి పోషకాహార మాసోత్సవాలు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ పథకం. 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో సగం పెన్షన్ 23 లక్షల మందికి లబ్ధి. జాతీయ ఐక్యతకు న్యాయ వ్యవస్థ ఆధారం. రాజస్థాన్ హైకోర్టు డైమండ్ జూబ్లీ ముగింపు వేడుకల్లో వెల్లడించిన ప్రధాని మోదీ. విద్యార్థి దశ నుంచే రక్తదానం పట్ల అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం రణస్థలంలో రక్తదాన శిబిరాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. దేశం సాధించిన విజయాలు, దేశ ప్రజల సామూహిక కృషిపై మాట్లాడుకుందామంటూ 113వ సంచికను ప్రారంభించిన మోదీ ఆగస్టు 23న మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని పేర్కొన్నారు. దేశ యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని తెలిపారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం ఈసారి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉందని, 5 కోట్ల మందికి పైగా త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఫిట్నెస్ చాలా ముఖ్యమని, అలాగే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29న జరిగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. దేశం సాధించిన విజయాలు, దేశ ప్రజల సామూహిక కృషిపై మాట్లాడుకుందామంటూ 113వ సంచికను ప్రారంభించిన మోదీ 21వ శతాబ్దపు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వికసిత్ భారత్కు పునాదిని బలోపేతం చేస్తున్నాయన్నారు. ఆగస్టు 23న మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని, చంద్రయాన్ 3 విజయాన్ని మరోసారి ఆస్వాదించామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. గత సంవత్సరం అదే రోజున చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ భాగంలో విజయవంతంగా ల్యాండ్ అయిందని, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలో యువతకు కూడా చాలా ప్రయోజనం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువతతో ప్రధాని మన్ కీ బాత్ లో ఫోన్ ద్వారా మాట్లాడి యువత అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में एक बार फिर मेरे सभी परिवारजनों का स्वागत है। आज एक बार फिर बात होगी देश की उपलब्धियों की, देश के लोगों के सामूहिक प्रयासों की। 21वीं सदी के भारत में कितना ही कुछ ऐसा हो रहा है जो विकसित भारत की नींव मजबूत कर रहा है। जैसे इस 23 अगस्त को ही हम सब देशवासियों ने पहला नेशनल स्पेस डे मनाया। मुझे विश्वास है कि आप सबने इस दिन को सेलिब्रेट किया होगा। एक बार फिर चंद्रयान 3 की सफलता का जश्न मनाया होगा। पिछले वर्ष इसी दिन चंद्रयान 3 ने चांद के दक्षिणी हिस्से में शिव शक्ति पॉइंट पर सफलतापूर्वक लैंडिंग की थी। भारत इस गौरवपूर्ण उपलब्धि को हासिल करने वाला दुनिया का पहला देश बना। ये सारे नौजवान आज हमारे साथ फोन लाइन पर मौजूद है। अच्छा साथियों, मुझे ये देखकर खुशी होती है कि आईआईटी मद्रास के दौरान हुई आपकी दोस्ती आज भी मजबूती से कायम है। यही वजह है कि आपने मिलकर गैलेक्स आई शुरू करने का फैसला किया।
इसके साथ ही ये भी बताएं कि आपकी टेक्नोलॉजी से देश को कितना लाभ होने वाला है। రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని ఈ ఏడాది తాను ఎర్రకోట నుండి పిలుపునిచ్చినట్లు ప్రధాని పేర్కొన్నారు. దీనికి అద్భుతమైన స్పందన లభించిందని, దేశ యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందన్నారు. వారు సరైన అవకాశం, మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, ఇదే అంశంపై యువత నుంచి తనకు లేఖలు అందాయని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో సైతం విశేష స్పందన లభిస్తోందని, ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు అందాయని తెలిపారు. ప్రజలు వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలియజేశారన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని యువత వెల్లడించినట్లు తెలిపారు. ఈ అంశంపై సూచనలు పంపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత కూడా ఇప్పుడు సామూహిక కృషితో రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. इस साल मैंने लाल किले से बिना पॉलिटिकल बैकग्राउंड वाले 1 लाख युवाओं को पॉलिटिकल सिस्टम से जोड़ने का आह्वान किया है। मेरी इस बात पर जबरदस्त प्रतिक्रिया हुई है। इससे पता चलता है कि कितनी बड़ी संख्या में हमारे युवा राजनीति में आने को तैयार बैठे हैं। बस उन्हें सही मौके और सही मार्गदर्शन की तलाश है। इस विषय पर मुझे देश भर के युवाओं के पत्र भी मिले हैं। सोशल मीडिया पर भी जबरदस्त रिस्पांस मिल रहा है। लोगों ने मुझे कई तरह के सुझाव भी भेजे हैं। कुछ युवाओं ने पत्र में लिखा है कि उनके लिए वाकई अकल्पनीय है दादा या माता पिता की कोई राजनीतिक विरासत नहीं होने की वजह से वो राजनीति में चाहकर भी नहीं आ पाते थे। कुछ युवाओं ने लिखा कि उनके पास जमीनी स्तर पर काम करने का अच्छा अनुभव है, इसलिए वे लोगों की समस्याओं को सुलझाने में मददगार बन सकते हैं। कुछ युवाओं ने ये भी लिखा कि परिवारवादी राजनीति नई प्रतिभाओं का दमन कर देती है। कुछ युवाओं ने कहा कि इस तरह के प्रयासों से हमारे लोकतंत्र को और मजबूती मिलेगी। मैं इस विषय पर सुझाव भेजने के लिए हर किसी का धन्यवाद करता हूं। मुझे उम्मीद है कि अब हमारे सामूहिक प्रयास से ऐसे युवा जिनका कोई पॉलिटिकल बैकग्राउंड नहीं है वे भी राजनीति में आगे आ सकेंगे। సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అనేక మంది స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం వారిని వారు త్యాగం చేసుకున్నారని, వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి ఈరోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి అవసరమని తెలిపారు. ఈ ప్రచారంలో తప్పకుండా పాల్గొనాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. ఈ అడుగు యువత భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తుందన్నారు. स्वतंत्रता संग्राम के दौरान भी समाज के हर क्षेत्र से ऐसे अनेकों लोग सामने आए थे जिनकी कोई राजनीतिक पृष्ठभूमि नहीं थी। उन्होंने खुद को भारत की आजादी के लिए झोंक दिया था। आज हमें विकसित भारत का लक्ष्य पाने के लिए एक बार फिर उसी स्पिरिट की जरूरत है। मैं अपने सभी युवा साथियों को कहूंगा, इस अभियान से जरूर जुड़े। आपका ये कदम अपने और देश के भविष्य को बदलने वाला होगा। హర్ ఘర్ తిరంగా ప్రచారం ఈసారి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని నలుమూలల నుండి ఈ ప్రచారానికి సంబంధించి అద్భుతమైన చిత్రాలు వచ్చాయని, ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశానని, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాక రెపరెపలు చూశామని పేర్కొన్నారు. ప్రజలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని, తమ డెస్క్టాప్లు, మొబైళ్లు, వాహనాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచారన్నారు.
ప్రజలు ఒక చోట చేరి తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు ప్రతి ప్రచారానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన తిరంగా ర్యాలీలను ప్రధాని ప్రస్తావించారు. హర్ ఘర్ తిరంగాతో స్వాతంత్ర దినోత్సవం ఇప్పుడు సామాజిక పర్వదినంగా మారుతోందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు లక్షల జెండాలను తయారు చేస్తారని, ఈ కామర్స్ వేదికగా త్రివర్ణ రంగులు ఉన్న వస్తువులు విక్రయం పెరుగుతుందన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం నలుమూలల నేల, నీరు, ఆకాశంలో ఎక్కడ చూసినా మన జెండా 3 రంగులే కనిపించాయని, హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో కూడా 5 కోట్ల పైగా సెల్ఫీలు పోస్ట్ అయ్యాయని, ఈ ప్రచారం మొత్తం దేశాన్ని ఒకచోటకు చేర్చిందని, ఇదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మోదీ పేర్కొన్నారు. हर घर तिरंगा और पूरा देश तिरंगा। इस बार ये अभियान अपनी पूरी ऊंचाई पर रहा। देश के कोने कोने से इस अभियान से जुड़ी अद्भुत तस्वीरें सामने आई। हमने घरों पर तिरंगा लहराते देखा, स्कूल, कॉलेज, यूनिवर्सिटी में तिरंगा देखा। लोगों ने अपनी दुकानों, दफ्तरों में तिरंगा लगाया। लोगों ने अपने डेस्कटॉप, मोबाइल और गाड़ियों में भी तिरंगा लगाया। जब लोग एक साथ जुड़कर अपनी भावना प्रकट करते हैं, तो इसी तरह हर अभियान को 4 चांद लग जाते हैं। अभी आप अपनी टीवी स्क्रीन पर जो तस्वीरें देख रहे हैं, ये जम्मू कश्मीर के रियासी की है। यहाँ 750 मीटर लंबे झंडे के साथ तिरंगा रैली निकाली गई और ये रैली दुनिया के सबसे ऊंचे चिनाब रेलवे ब्रिज पर निकाली गई। जिसने भी इन तस्वीरों को देखा, उसका मन खुशी से झूम उठा। श्रीनगर के डल लेक में भी तिरंगा यात्रा की मनमोहक तस्वीरें हम सब ने देखी। अरुणाचल प्रदेश के ईस्ट कामेंग जिले में भी 600 फीट लंबे तिरंगे के साथ यात्रा निकाली गई। देश के अन्य राज्यों में भी इसी तरह हर उम्र के लोग ऐसी तिरंगा यात्राओं में शामिल हुए। स्वतंत्रता दिवस अब एक सामाजिक पर्व भी बनता जा रहा है। ये आपने भी अनुभव किया होगा। लोग अपने घरों को तिरंगा माला से सजाते हैं। स्वयं सहायता समूह से जुड़ी महिलाएं लाखों झंडे तैयार करती हैं। ई कॉमर्स प्लेटफॉर्म पर तिरंगे में रंगे सामानों की बिक्री बढ़ जाती है। स्वतंत्रता दिवस के अवसर पर देश के हर कोने, जल, थल, नभ, हर जगह हमारे झंडे के 3 रंग दिखाई दिए। మనుషులు, జంతువుల ప్రేమకు సంబంధించి అనేక సినిమాలు చూశానని, అయితే అస్సాంలో ఓ రియల్ స్టోరీ రూపుదిద్దుకుంటోందని ఆ విశేషాలను ప్రధాని వివరించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువత 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించటం, మధ్యప్రదేశ్లోని పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థం నుండి సంపదను కార్యరూపంలో చేసి చూపించారని, ఒక పార్క్లో చెత్త నుండి అద్భుతమైన కళాకృతులను రూపొందించారని ఆ విశేషాలను ప్రధాని వివరించారు. స్టార్టప్ల ద్వారా ఎలాంటి నూతన ఆలోచనలు ఆవిష్కృతం అవుతున్నాయో ప్రధాని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే పటిష్టంగా మారి దేశం పురోగమిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ నెల 19న రక్షాబంధన్ను, అదే రోజున ప్రపంచ సంస్కృత దినోత్సవం కూడా జరుపుకున్నామన్నారు. నేటికి భారత్తో పాటు విదేశాల్లో కూడా సంస్కృతంతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో సంస్కృత భాషపై వివిధ రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్కృత భాషకు ఉన్న ప్రాధాన్యత, దానిపై జరుగుతున్న కృషిని వివరించారు. ప్రజల జీవితంలో ఫిట్నెస్ చాలా ముఖ్యమని, దృఢంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫిట్నెస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభమైందని, వయసు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా అవలంబిస్తున్నారని తెలిపారు. అలాగే ఆహారంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యతనివ్వటం ప్రారంభించారని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యమన్నారు. हम सबके जीवन में फिटनेस का बहुत महत्व है। फिट रहने के लिए हमें
अपने खान पान, रहन सहन सब पर ध्यान देना होता है। लोगों को फिटनेस के प्रति जागरूक करने के लिए ही फिट इंडिया अभियान की शुरुआत की गई। स्वस्थ रहने के लिए आज हर आयु, हर वर्ग के लोग योग को अपना रहे हैं। लोग अपनी थाली में अब सुपर फूड मिलेट्स यानी श्री अन्न को जगह देने लगे हैं। इन सभी प्रयासों का उद्देश्य यही है कि हर परिवार स्वस्थ हो। साथियों, సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషకాహార మాసాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మేళా, రక్తహీనత శిబిరం, నవజాత శిశువుల ఇంటి సందర్శన, సెమినార్, వెబినార్ వంటి అనేక పద్ధతులను అవలంబిస్తున్నామన్నారు. అనేక చోట్ల అంగన్వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలను కూడా ఏర్పాటు చేశారని, ఈ కమిటీలు పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణులు, నవజాత శిశువుల తల్లుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది నూతన విద్యా విధానానికి పౌష్టికాహార ప్రచారాన్ని అనుసంధానం చేశామన్నారు. పోషణ్ బి, పడాయి బి ప్రచారం చిన్నారుల సమతుల అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. వివిధ ప్రాంతంలో పోషకాహార అవగాహన ప్రచారంలో అందరూ పాల్గొనాలని కోరారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ఈ చిన్న ప్రయత్నం ఎంతో దోహదపడుతుందన్నారు. हमारा समाज और हमारा देश और इन सब का भविष्य हमारे बच्चों की सेहत पर निर्भर है और बच्चों की अच्छी सेहत के लिए जरूरी है कि उन्हें सही पोषण मिलता रहे। बच्चों का न्यूट्रिशन देश की प्राथमिकता है। वैसे तो उनके पोषण पर पूरे साल हमारा ध्यान रहता है, लेकिन एक महीना देश इस पर विशेष फोकस करता है। इसके लिए हर साल 1 सितंबर से 30 सितंबर के बीच पोषण माह मनाया जाता है। पोषण को लेकर लोगों को जागरूक बनाने के लिए पोषण मेला, एनीमिया शिविर, नवजात शिशुओं के घर की विजिट, सेमिनार, वेबिनार जैसे कई तरीके अपनाए जाते हैं। कितनी ही जगहों पर आंगनवाड़ी के तहत मदर एंड चाइल्ड कमेटी की स्थापना भी की गई है। ये कमेटी कुपोषित बच्चों, गर्भवती महिलाओं और नवजात शिशुओं की माताओं को ट्रैक करती है। उन्हें लगातार मॉनिटर किया जाता है और उनके पोषण की व्यवस्था की जाती है। पिछले वर्ष पोषण अभियान को नई शिक्षा नीति से भी जोड़ा गया है। पोषण भी, पढ़ाई भी। इस अभियान के द्वारा बच्चों के संतुलित विकास पर फोकस किया गया है। आपको भी अपने क्षेत्र में पोषण के प्रति जागरूकता वाले अभियान से जरूर जुड़ना चाहिए। మన్ కీ బాత్లో ప్రజలతో మాట్లాడటం తనకు ఎప్పుడు గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్న ప్రధాని, కుటుంబ సభ్యులతో కూర్చుని తేలికపాటి వాతావరణంలో నా మనసులోని మాటలను పంచుకున్నట్లు అనిపిస్తుందని ప్రధాని తెలిపారు. రానున్న పండుగల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ఓనం, మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నిజంగా చాలా అద్భుతమైన భాష అని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. साथियों, इस महीने 29 तारीख को तेलुगु भाषा दिवस भी है। यह सचमुच बहुत ही अद्भुत भाषा है। मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं। प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारिकी तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु। వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని, క్యాచ్ ద రెయిన్ మూవ్మెంట్లో కూడా భాగస్వాములు కావాలని ప్రధాని కోరారు. ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని మరోమారు గుర్తు చేశారు. వీలైనన్ని ఎక్కువ మొక్కలు, చెట్లను నాటాలని, ఇతరులు కూడా నాటేలా వారిని ప్రోత్సహించాలని ప్రధాని కోరారు. మరికొద్ది రోజుల్లో ప్యారిస్లో పారా ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నాయని, 140 కోట్ల భారతీయులు మన అథ్లెట్లను, క్రీడాకారులను ఉత్సాహపరుస్తారని, చీర్ ఫర్ భారత్, #చీర్ ఫర్ భారత్తో మన క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రధాని కోరారు. मैं आप सभी से बारिश के इस मौसम में सावधानी बरतने के साथ ही
कैच द रेन मूवमेंट का हिस्सा बनने का भी आग्रह दोहराऊंगा। मैं आप सभी को एक पेड़ मां के नाम अभियान की याद दिलाना चाहूंगा। ज्यादा से ज्यादा पेड़ लगाएं और दूसरों से भी इसका आग्रह करें। आने वाले दिनों में पेरिस में पैरालंपिक्स शुरू हो रहे हैं। हमारे दिव्यांग भाई बहन वहां पहुंचे हैं। 140 करोड़ भारतीय अपने एथलीट और खिलाड़ियों को चीयर कर रहे हैं। आप भी हैशटैग चीयर फॉर भारत के साथ अपने खिलाड़ियों को प्रोत्साहन दीजिए। अगले महीने हम एक बार फिर जुड़ेंगे और बहुत सारे विषयों पर चर्चा करेंगे। तब तक के लिए मुझे विदा दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। ఇప్పుడు ప్రకటనలు. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలోకి స్వాగతం. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను వ్యక్తపరిచే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నెలలో చివరి వారం వచ్చే మన్ కీ బాత్కి కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు. అంతకుముందు జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, యువత, పారిశ్రామికవేత్తలు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మేధావులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది. మనం ఏ విధంగా అభివృద్ధిని సాధించాం, వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ విధంగా పంటని దిగుబడి చేసుకోవాలి, పంటను ఏ విధంగా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, కొత్తగా వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అందరినీ ఎలాగ వినియోగించుకోవాలి, ఎలాగ రైతులు ఈ దేశంలో అగ్రగామిగా ఉండాలనేది తెలియజేయడానికి రైతులకు పక్కన ఇందులో మన్ కీ బాత్లో వారి గురించి వీక్షించడం జరుగుతుంది. ఆ మామిడి విజయనగరం యొక్క రుచులు, మామిడి యొక్క తీపిదనం, అది దేశవ్యాప్తంగా ఏ విధంగా మనం ఉత్పత్తి చేస్తాం అనేది మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నోట మన విజయనగరంలోనే. దేశవ్యాప్తంగా పేద మహిళలను లక్షాధికారులను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఈరోజు మహారాష్ట్రలోని జల్గాంలో జరిగే లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 11 లక్షల మంది లఖ్పతి దీదీలను సన్మానించడంతో పాటు సర్టిఫికేట్లను అందిస్తున్నారు. 25,000 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ను విడుదల చేస్తారు. దీని ద్వారా 4,03,000 మంది స్వయం సహాయక బృందాల్లోని 48 లక్షల మంది సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. 5,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాలను లబ్ధిదారులకు అందిస్తారు. దీని ద్వారా 2,35,000 స్వయం సహాయక సంఘాల్లోని 25,08,000 మంది మహిళలు ప్రయోజనం పొందుతారు. ఈ సందర్భంగా ప్రధాని లఖ్పతి దీదీలతో మాట్లాడి వారు ఎలా సాధికారత సాధిస్తున్నది తెలుసుకున్నారు. మహిళల అభ్యున్నతికి ప్రతిరూపమైన లఖ్పతి దీదీ కార్యక్రమంలో గుంటూరు మహిళకు ప్రాధాన్యత లభించింది. మహారాష్ట్రలోని జల్గాంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లబ్ధి పొందిన 87 మంది మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన రత్నశ్రీ గ్రామ సంఘ సభ్యురాలు రెబ్బారెపు అనసూయ ప్రధానితో మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మహిళా సంఘాల సభ్యులతో కలిసి వీక్షించారు. జిల్లాలోని 38,155 మంది సభ్యులకు 38,06,000 రూపాయలను విడుదల చేశారు. లఖ్పతి దీదీ వంటి కార్యక్రమాలు తమకు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయని, తద్వారానే తమ గ్రూపులు అభివృద్ధి పదంలో పయనిస్తాయని జిల్లా మహిళా సహాయక సంఘాల సభ్యులు దూరదర్శన్తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. చేసుకొని అభివృద్ధి పరచడానికి, మాలో ఒకరిగా అందరూ మాట్లాడటానికి, మరి ఇలాంటి పనులు చేసుకోవటానికి ముందుకు వెళ్ళాలని ఇవాళ లాము అనే గ్రామం నుంచి ఒక సభ్యురాలు ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటానికి వెళ్ళటం జరిగింది. దాని గురించి కూడా మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా మేము చాలా అభివృద్ధి పడి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక మోడీ గారితో సామాజ్య మహిళ మాట్లాడటం అనేది అది అసంభవం. ఎందుకంటే చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు, పనులు చేసుకుంటూ ఇళ్లలో నుంచి బయటికి రాని వాళ్ళు ఇవాళ రాష్ట్రం దాటి మరి జిల్లాలు దాటి వెళ్ళి మరి మోడీ గారితో మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తను వెళ్ళింది, రేపటి రోజునాడు మేము కూడా అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడటానికి కృషి చేస్తామని మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు మరి సీఎం గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పథకాలు ఆడవాళ్ళకి చాలా అభివృద్ధి పరంగా ఉన్నాయండి. బ్యాంక్ లింకేజ్ నుంచి కానీ, శ్రీనిధి నుంచి కానీ, ఉన్నతి నుంచి కానీ ఆడవాళ్ళు తీసుకునే లోను వ్యర్థంగా పోకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక జీవనోపాధి ఇవ్వాలని మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఆడవాళ్ళ పట్ల మనకి ఎన్నో అభివృద్ధి. మహిళల జీవనోపాధి అభివృద్ధికి లఖ్పతి దీదీ దోహదపడుతుందని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లఖ్పతి దీదీ కార్యక్రమం ద్వారా ఈరోజు మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి దేశంలోని మహిళా సమాఖ్యలతో ప్రత్యేక కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరంలోని DRDA సమావేశ మందిరంలో మంత్రి శ్రీనివాస్ జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా నుంచి 83,291 మందిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. స్వయం శక్తి సంఘాల మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లా సమైక్యలో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మహిళల్ని లక్షాధికారులుగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళకి ప్రత్యేకమైన ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. అంటే లఖ్పతి దీదీ అనే కాన్సెప్ట్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన సెర్ప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో శిక్షకు బదులు న్యాయమే భారతీయ ఆలోచన విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో హైకోర్టు డైమండ్ జూబ్లీ ముగింపు వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడుతూ జాతీయ ఐక్యతకు న్యాయ వ్యవస్థ ఆధారమని అన్నారు. న్యాయాన్ని సరళంగా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కోర్టులకు ఉందని తెలిపారు. న్యాయాన్ని సరళంగా ఉంచడం అందరి బాధ్యతగా భావించాలని సూచించారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ సివిల్ కోడ్ కోసం గళమెత్తినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కోర్టులు ఈ అంశాలను హైలైట్ చేసినట్లు వివరించారు. కొత్త క్రిమినల్ చట్టాలు వలసవాద ఆలోచన నుంచి విముక్తి పొందడంలో సహాయపడతాయని తెలిపారు. దేశంలో 18,000కు పైగా కోర్టులు కంప్యూటరైజ్ చేయబడినట్లు తెలిపారు. సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రదక్షిణలు చేయనవసరం లేకుండా కృషి చేశామన్నారు. పెద్ద సంఖ్యలో కోర్టు సముదాయాలు, జైళ్లు వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యంతో అనుసంధానించబడినట్లు వివరించారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారంతో న్యాయ ప్రక్రియను వేగవంతం చేయవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ఐక్యత చరిత్ర రాజస్థాన్ హైకోర్టుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్ హైకోర్టు ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తపాలాను ప్రధాని విడుదల చేశారు. आज देश के सपने भी बड़े हैं, देशवासियों की आकांक्षाएं भी बड़ी हैं। इसलिए ये जरूरी है कि हम नए भारत के हिसाब से नए इनोवेशन करें और अपनी व्यवस्थाओं को आधुनिक बनाएं। ये जस्टिस फॉर ऑल, इसके लिए भी उतना ही जरूरी है। मुझे बताया गया है
कि नेशनल जुडिशियल डेटा ग्रिड से 26 करोड़ से ज्यादा मुकदमों की जानकारी एक सेंट्रलाइज्ड ऑनलाइन प्लेटफॉर्म पर जुड़ चुकी है। आज पूरे देश की 3000 से ज्यादा कोर्ट कॉम्प्लेक्सेस और 1200 से ज्यादा जेलें वीडियो कॉन्फ्रेंस से जुड़ गई हैं और मुझे खुशी है कि राजस्थान भी इस दिशा में काफी तेज गति से काम कर रहा है। यहाँ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.